Okay, so let's welcome Pandu and Satya. Crazy, looking at you, miraculous baby. I go crazy, तेरी खुशबू है intoxicating. अंतरा मंदु पातरा, बेचुते कलम बुंदरा, जयुते चिंदरा बंदरा, तू ही मैं. तेरी खुशबू है intoxicating. అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్లలా జల వచ్చిందయ్యా. మాకు కూడా మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి Your eyes are making me so crazy. Tell me, girl, don't you just wanna be my baby? Show me all the things that make me lazy. Love is shining all over you, my lovely. Oh, shining, shining, baby. My smiling, smiling ruby. I'm shaking, jaldi nande hath prove. Let me show you Najiva. Wanna get me now? Wanna touch me now? Wanna touch me now? Wanna take me now? I go crazy looking at you, miracle is breaking. Ni hâm piao liao, hu hàm phá piao liao, à phá. I go crazy looking at you, miracle is breaking. స్టేజ్ మీదకి పండు వచ్చాడు అంటేనే ఆ మ్యాజికే వేరబ్బా. ఇంకా పండుతో పాటు ఎంత బ్యూటీ సత్య గారి తోడైతే ఇంకా మొత్తం సత్తిపండే తెలుగా సత్య ఫారెన్ అమెరికా అనుకున్నారా నేను నిజంగా అమెరికా తెలుగు అమ్మాయి అనుకున్నా నేను. సీరియస్ గానే మన నార్త్ లో తెలుగులు ఉంటారు కదా, అలా ఉన్నావు, చాలా బాగున్నావు.
నాకైతే అద్భుతంగా నచ్చింది. మరి మా పృథ్వీ గారికి ఎలా అనిపించింది? పృథ్వీ గారు. అద్భుతం అమ్మా. ఈ ఎనర్జీ అయితే అలా మామూలు ఏది సరిపోదు. అంటే మామూలుగా మన అమెరికా నుంచి వచ్చే అమ్మాయిలకి ఇలాంటి కాస్ట్యూమ్ చేస్తే అక్కడి నుంచి వచ్చారనుకుంటాం. సో మీరు చాలా బాగా చేశారు. పండులు అన్ని బ్రహ్మాండం కాబట్టి అన్ని హెల్తీగా బాగుంటాయి. నువ్వు కూడా చాలా హెల్తీగా ఉన్నావు. ఎరగదీసావు మొత్తం. థ్యాంక్ యూ సార్. డాన్స్ అదిరిపోయింది. ఇంద్రజ గారు. పండు గారు, మీరేంటో మీ టాలెంట్ ఏంటో దీనిలోనే చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అంటే ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ లెవెల్స్ అండి. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. మీరు వెస్టర్న్ చేయడం, ఆ అమ్మాయి ఒక క్లాసికల్ ఫ్యూషన్ చేయడం అద్దరిపోయిందంటే. థ్యాంక్స్ ఫర్ ద పర్ఫార్మెన్స్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇది కొరియోగ్రాఫ్ చేసింది ఎవరంటే ఎవరు? మన జబర్దస్త్ కమీడియన్, మన జబర్దస్త్ రాము. तेरी खुशबू है intoxicating होरा होरी చూడరా రాము కామెడీయే కాదు, అద్భుతంగా కొరియోగ్రఫీ దానికి మించి చేయగలడు అని చెప్పని చూపించాడు మనకి. రాము అన్నే కాదు, అలాగే మన పండు కూడా విక్రమార్కుల్లో బావోజీ బ్రేక్ డాన్స్ చేసినట్టే ఉంది. మనోడు వేస్తుంటే ఆ జుట్టు. ఈ సందర్భంగా మా కొరియోగ్రాఫర్ రాము గారు ఒక స్టెప్ వేయాలి. వెయ్యాలి వెయ్యాలి వెయ్యాలి. రాధా మాధవ నారి కేశవ అభిషేకాలన్నీ అందుకోవా Oh shining shining baby my smiling smiling ruby I'm shaking jaldi nanne hattukowa మరి ఇష్టంగా లక్కవా సుగంధలా అది నీకెలా అనిపించింది? నేను ఈ ఫీల్డ్ కి వచ్చిన కొత్తల్లో అభియాన దగ్గర ఫస్ట్ రాము అన్న ఉండేవాడు. అంటే బేసిక్ గా ఎవరైనా ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే ఈడొస్తే ఎక్కడ పొరపాటు మన ప్లేస్ ఏమన్నా చేంజ్ అయిద్దేమో అన్న ఫీల్ తో ఉంటారు కదా. కానీ రాము అన్న ఎప్పుడు అలా అనుకోడు. నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళలో రాము అన్న మెయిన్ పర్సన్. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఎంతమంది ఇలా టాలెంట్ బయటపడుతుంది అన్న దాంట్లో మీది కూడా ఒక ఎగ్జాంపుల్. ఈ మార్పు ఎలా వచ్చిందో తెలుసా? కారణం ఎవరో తెలుసా? జబర్దస్త్ లో నేనేమన్నాను? లాగ్ రామున్ కాస్త లక్కీ రామున్ చేశారు. లెగ్ రామ్. అప్పుడు చెప్పాను నేను, చాలా బాగా మీరు వేస్తున్నారు మూవ్మెంట్స్. చెప్పాలండి అవన్నీ మేము చెప్పుకోము. జబర్దస్త్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా మంది ఆర్టిస్టులు ఒరే వాడు అలా అన్నాడంటారు వీడు అన్నాడంటారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి ఏదో ఒకటి వింటూనే ఉంటాం. కానీ రాము విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎవరి నోటి దగ్గర నుంచి నా చెవిలో ఇప్పటి వరకు ఎలాంటి ఒక్క చిన్న మైనస్ కూడా వినలేదు. సత్య గారు ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా చేశారు. నిజంగా మీరు తెలుగు అమ్మాయిని అనుకోలేదు. బేసికల్ గా తెలుగు అమ్మాయి అనుకున్నాను. ఫెంటాస్టిక్. నిజంగా ఈయనకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా కష్టపడి నేర్పించారు బేసిక్లీ. యాక్చువల్లీ సత్య గారికి క్లాసికల్ టచ్ లేదు, క్లాసికల్ రాదు. ఎన్ని రోజులు పెట్టింది? ఓ 1 డేలో ఎంత బాగా చేశారంటే సీరియస్లీ గ్రేట్ యార్, గుడ్ జాబ్. రామ్ ప్రసాద్ ఎలా అనిపించింది? మనలో ఒకడు ఆల్రెడీ కొరియోగ్రాఫర్ అయిపోయాడు. సీను చెప్పినాడు రాము మీద ఇప్పుడు వచ్చి ఏ రిమార్కు లేదు. రాముకి అసలు ఏనేమూ లేదు. అసలు కమెడియన్ కూడా ఎప్పుడు అనేవారు కదా. అసలు అందరికీ టైం వస్తుంది, రామునికి టైం వచ్చింది. దానికి కారణం మన శ్రీదేవి డ్రామా కంపెనీ. అదే మరి పండు సత్య పండు ఎరగదీశాడు సత్య గారు. మీరు కూడా అండి, మీరు మళ్ళీ మా షోస్కి వస్తుండాలి, డాన్స్ చేస్తుండాలి. కాకపోతే పండు కాకుండా వేరే వాళ్ళు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెప్పేచ్చు నాతో ఏమని మా జబర్దస్త్ లో మాతో పాటు ట్రావెల్ చేసి ఇవాళ కొరియోగ్రఫీ చేసి అది ఎంత అద్భుతంగా. సో మీకు ఎలా అనిపించింది రాము కొరియోగ్రఫీ చేశాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎన్ని కోణాలు ఉన్నాయో, వాళ్ళలో ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయో. ఎందుకంటే జబర్దస్త్ లో గానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో వాళ్ళు చూపించగలిగేది ఓన్లీ కామెడీ పంచెస్ మాత్రమే. మన శ్రీదేవి డ్రామా కంపెనీలోనే ఎమోషన్స్, వాళ్ళలో ఉన్న సింగింగ్ టాలెంట్, డాన్సింగ్ టాలెంట్ ఎన్నెన్ని రకాలుగా యూస్ అవుతున్నాయో మన కంపెనీ. వీళ్ళందరూ మనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఫస్ట్ టైం మీరు కొరియోగ్రాఫ్ చేశారని మా ఎవ్వరికి అనిపించలే. అంత బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ. సార్ పృథ్వీ గారు మీకు ఎలా అనిపించింది?
మన కొరియోగ్రఫీ ముందు మీ యూనిటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆర్టిస్టులు మామూలుగా నేను ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను ఇప్పుడే చిన్న పని మీద బయటికి వెళ్ళి వస్తున్నానంటే స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తుంటే ఎవరికైనా ప్రొఫెషనలిజం లో ఫైట్ ఉంటది, ఒక జెలసీ ఉంది. ఆ జెలసీ లేకుండా వాళ్ళలో ఉన్న మంచి యాంగిల్ ని డెవలప్ చేసి ఇంకా బాగా ఎదగాలనే ఎంటైర్ జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ లో ఉన్న అందరు యాక్టర్స్ మేల్ అండ్ ఫీమేల్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అభిరామ్ది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ముఠా మేస్త్రి టైంలో మేమందరం ఫోటోలు పట్టుకు తిరగటం, చిరంజీవి గారి సాంగ్ జరుగుతుంది అన్నపూర్ణ 7 acres లో. దట్ టైం లారెన్స్ గారు ఒకళ్ళే దూరంగా కూర్చుని ఉండేవాడు. ఆయన కామెడీ చేయటం, ఆ స్టెప్లు వేయటం, ఇప్పుడు తను ఎలాగ వేసాడో అలా చేసేవాడు. ఆయన అక్కడ చేస్తుంటే చిరంజీవి గారు ఎదురుగుండా ఉండి చూసి నవ్వుకుంటా ఉండేవాడు. ఆయన అలాంటి లారెన్స్ తర్వాత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాడు, పెద్ద హీరో అయిపోయాడు, డైరెక్టర్ అయిపోయాడు. సో అభిరామ్ ఫ్యూచర్ మనం ఏం చెప్పలేం. అంత ఎత్తుగా ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్. Thank you so much, and I want all the boys and girls to please come onto the stage. Thank you so much, Ramu. Thank you so much, Pandu. Thank you so much, Satya Garu. And thank you so much, boys and girls. That was a powerful performance. రాము, నీ మాటల్లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ నుంచి నా జర్నీ జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ముఖ్యంగా డైరెక్టర్స్ ప్రసన్న గారు, సీను గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పండు అండ్ తిను సత్య గారు అండ్ నా గర్ల్స్ అండ్ బాయ్స్ అందరం కష్టపడ్డాం. అందరు హార్డ్ వర్క్ ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నీ హార్డ్ వర్క్ ఇక్కడ కనబడుతుంది. ఎంత బాగా చేశారో వీళ్ళు. మంచి పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.